మాట్లాడతావా నేనేం మాట్లాడతా ఇక పొల్ల తీసుకుని నువ్వు ఆగతట్లో నీకు నీకు పదవీరుడే నీకు తవ్వలేదు ఆపరేషన్ నీకు బలం కావాలంటే నీ గుళ్ళ దేవతే నాకు బలం ఇచ్చింది బిడ్డ నువ్వు తమ లేక ఎడతాను కావచ్చు బాగుండేది పంటేది నువ్వు తేరుకుండేది కొండేది కరుణగానే కన్నతోడు చూసిన బలం పెరిగిపోతుంది పట్టికి దాకిన పొలం పని రెండు ప్రాధాన్యత చోటు పెట్టి వస్తారు అలాడేసి కాకి పిల్ల మీద కళ్ళు పోయి పిట్ట పిల్ల మీద అంగిళ్ళు కాకపోతే అంగిటందు సంతానం ఇస్తా ఇచ్చినందుకు నాకు పుణ్యము దక్కాలి పట్టినందుకు నీకు బరకతి అమ్మవారు ఎడమసే ఎటువంటి పెట్టింది సంతాన పరమ చేసింది అమ్మవారు పార్వతి పరమచేత పట్టే ఆదేవి పార్వతి పరమ పట్టినదా శివుని పేరు మీదనే ఆర్థిక పూర వెలిగించి ఆడి విల్ల పరమ చేసి తీసుకురా అంగుర పరమ చేసింది అంగిట మందుని అంజనం చెంపదెబ్బ కొట్టి మటల మాయమై పంచన్ని గిరిలలో పుట్టినది నన్ను గుళ్ళే కోసం మంచిది అక్కడ గర్భ గుళ్ళే భయానికి నా పంచి అంతా తడిసి చక్కడిది ఇచ్చింది ముసలిది చక్కడిది అంటే కట్టె అబ్బా చిక్కడిది చిక్కడిది అంటే సల్లగొట్ట తీయ ఉన్నది తీయగా చక్కెర కంటే చక్కెర కన్నా అరటిపండు కంటే అరటిపండు కన్నా సేపు కంటే సేపు కన్నా ఖర్జూర కంటే ఏమన్నావు గజ్జర పండ ఖర్జూర ఖర్జూర కన్నా అంగుర పండు కంటే అంగుర పండు కన్నా బతాయి కంటే బతాయి కన్నా మంచిగా ఉందా అమ్మమ్మ ఇద్దరు భార్య భర్తలు సంబరపడకుండా సంతోషపడకుండానమ్మా కాలి పళ్ళ కులమా తీరుతాల బావా కాశీ పండుగ వచ్చే అక్కనన్న
నువ్వు గట్ల లేపితే లంగు ఒక పర్రం అనేది నేను టికెట్ పొత్తుకే తీరా ఏమైనా అయితే అందా ఉత్తరకే తీస్తావు కాదా నీ వాలిపోయిన దెబ్బలకు దాని పనిల్లెందుకో ఈ బాబయ్య బంగారుడా దాని పనిల్లెందుకో ఈ బాబయ్య బంగారుడా లిప్టికు ఎందుకే వరదల మాణిక్యం లిప్టికు ఎందుకే వరదల మాణిక్యం భార్య భర్తలు పొంగ ఎన్ని రోజులు వేరు మళ్ళీ నాన్న గన్ని రోజులు 3 ఏళ్ళు మళ్ళీ కాలువని కొట్టుకొని 1 ఎవరు 3 ఆవిడ 3 6 12 12 రాను అంటారు ఇప్పుడు ఆ నగవల్లి విడిచి రాజు అంత మాట తెలిపి ధ్యానం చేసి భార్య చేదు పంచపక్ష పరమన్నములు పూజించాడు బిడ్డలారా దాస్తారా నా భార్య పైన కోరుకున్న పలారం వేసి పెట్టారు కారాదు మత వారాలు వచ్చేది కాడికి అవ్వ దొరసాని మరి సురేల దేవత పూజలో వదిలి ఏ దేవుడా నీ ఇచ్చిన ఇచ్చిన అంటే ఏంది ఇంగ్లీష్ అంటే ఏంది ఎవల్లో మాకంది నీకు అభిషేకం అనిపించిందా ఇచ్చినంటేనో సంతాన బలం దొరికినట్టు లేకపోతే వాళ్ళు ఎక్కడంటే కానీ ఏమంచి అయ్యో ఏమంటే దేవుడు నా సందర్భాలు ఓడిగట్టింది బిడ్డ లేసంటి దానికేనట నీ మొగ చూస్తున్నా అట్లా నేను చూస్తున్నా ఇట్లా ఇచ్చంతరాల పిల్లకి అచ్చంతలు అయితే గోడ సాటు పోయి గోక్కొని గింత పచ్చగున్నాయి గింజలు ఎట్టున్నాయని నోట్లు వేసుకొని కొరికి చూసింది బుక్కి చోద్యాల పిల్లలు చోలెత్తే ఎలకెత్తుకపోయి ఎనుగుల పెట్టిదాన్ని లేకపోతే ఏందని నటి ముక్కడు ఆగరాదురా ప్రతిమత ఆడి పరవన్నం అండ పెడతానాడని అసంటిది ఎల్లరదాకా చల్లారని లేదట మగగంతి మాట్లాడినావు ఏందవా నూతుల నీళ్ళని లోపడికి పోయింది అట అమ్మా దాసి మరి నా పెనక సంతాన బలం ఓడిగట్టింది బిడ్డ నీతో నేను రాకపోతుంది అయ్యో నీకు మొగలు లేడు కాదే మొగడు కనన్నా కాదా అయ్యో మొగలు లేకుండా కనద్దా మొగడింటి కన్న కీర్తి అదో పేరు మొగలు లేకుండా కంటే ఈనాడు పేపర్లు ఇంత అదే ఇక నెలకనా ఈనాడు పేపర్లో ఇడ్డింకులు వేస్తారు అది చెడ్డ పేరు కాదే ఏదైతే అందులో పేపర్ చూడాలి పేపర్కి వచ్చింది లెక్క లోకం చదివింది లెక్క దేవికి గరబాయిందా దునియా గరబాయిందా మానిలా ముద్ద మీద మనసాయడమ్మా దునియా మనసాయడమ్మా కొమ్మ పోయల్లాడిమ్మా దువ్వియో పువ్వులాడిమ్మా కొమ్మ కాయల్లాడిమ్మా దువ్వియో కాయల్లాడిమ్మా
దిక్కు భూమి మీదకి వచ్చినందుకు అయ్యా ఒక్క బిడ్డని కన్నా తల్లి నేనే సారు సారు ఈ ఒక్క బిడ్డని అల్లాను చదువుకుంటే రేపు ఎప్పటికల్లా మన అమ్మ నాన్నని పిలిచి మన ఆశ తీరుతో అనుకున్నది అయ్యో రామ 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 అల్లారి ముద్దుగా చూడు శివనివారాన్ని పుట్టింది ఆర్థిక పూర విల్ల బలము కాలేదా శివజ్యోతి ఎంత పేరు శివజ్యోతి ఎంత పేరు పేరెళ్ళే ప్రాప్తం రావణయ్య మాటలు మీ మౌసంద్ర పడ్డని ఆ బిడ్డను వల్ల ఆడుకుంటా ఉన్నదమ్మా వాళ్ళ పేరెట్లున్నది దేవలోకముల వైకుంఠమే గొప్పది నరులోకముల భూమస్త నగరం అంటేనే గొప్పదమ్మా రాజ్యముల ప్రజలుగా చదువుకుంటూ ఉన్నారు లేదని వాళ్ళ నోట వాళ్ళకు కాదని వాళ్ళ నోట అనరు అల్లారు దాడుకుంటే ఒక 7 2 ఏళ్ళు 3 ఏళ్ళు భూమంత మహారాజు అంటే మంది ఎంత సోమతి లేని 5 ఏళ్ళ కమల సత్యాన్ని పాటించాలంటే ఆడవిల్లు 5 ఏళ్ళ పిల్లైన ఒక్కరు మారుతూరు ఒట్టది రావే పోవే అన్నది 5 ఏళ్ళ పిల్లలు తీసుకుపోయి ధర్మాన వల్ల కోరితే మళ్ళల్లాగా పిల్ల చదువుకుంటూ ఉన్నది 7 2 ఏళ్ళ చదువులు చదవంగా నరలోకముల సంగతి ఇట్లున్నదా దేవలోకముల ఎవరయ్యా లోకాల పరమేశ్వరుడు పుట్టిన దినము నాడు అందరూ జాగారం చేస్తారు శివరాత్రి జాగారం చేయాలంటే దేవత సభ చేసి సభలో ఒక స్టేజ్ ఆ స్టేజ్ మీదకి పోయి ఎవరికి ఏ పాట వస్తే ఆ పాట పాడాలి ఎవరికి ఏ పాట వస్తే ఆ పాట పాడాలని స్టేజ్ మీద పాటలు పాడదంటే తలా ఒక్క పాట పాడదంటే కళాకారురాలు దేవలోకములు ఎవరయ్యా అటువంటి ఇంద్రుని బిడ్డలు రంభపూర్వతి మీనక తిలోతమ రాగిని పద్మిని దేవాంగుడము తలా ఒక పాట పాడంగా రంభ ఏమి చేసిందయ్యా దేవాన దేవతలు చూడంగా కుమ్మరోళ్ళ ఇంటికాడ సపక దెబ్బ కొట్టిన కుండే కని కుమ్మరి వాముల గాలలేదు పచ్చి కుండను తెచ్చింది పచ్చి కుండను తెచ్చి ఆ స్టేజ్ మీద కుమ్మరి వాముల కాలిని కుండ తెచ్చి స్టేజ్ మీద పెట్టి ఆ కుండ మీద ఒక్క పాదం పెట్టింది ఒక పాదము లేపింది వంటి కాలు మీద నాట్యం అడుగుతున్నది బాజరంబ కదువా ఆ కుండ
తోటి నాట్యం చేయకుండా ఇచ్చుకపోలేదమ్మా దేవాడు దేవతలు ఇక్కడ మీరిపోయి ఇక్కడ మీరిపోగా అమ్మ తెలిసి శంకరుడు ఎందుకురా పాటలు రప్ప దాని సత్యం ఎంత మంచిది కుట్టేది నల్లి కొట్టేది మంచాన్ని ఏ మాట అంటే ఎవరు బయట పడతారు అన్న ఆలోచనతో శంకరుడు అన్నాడు సత్యవంతురాలు అన్నాడు పార్వతమ్మ ఒళ్ళు బగ్గు అన్నాడు ఏమంటివి రంభ సత్యవంతురాలు రమ్మ సత్యవంతురాలు కాదా నీ దగ్గర ఉన్నదంటే లేవు సత్యం అరే రంభ సత్యవంతురాలు అయితే పచ్చకుండా రంగది కళ్ళు మూసుకుని ఆమె ముద్దగా పట్టుకుంటే రంగ తిరిగి నేనా అయ్యా రమ్మ సత్యవంతురాలు ఎట్లా వచ్చే నీ నోటికి ఎట్లా వచ్చి నువ్వు ఎట్లా అంటే సత్యవంతురాలు సద్గుణవంతురాలు ప్రతివత ఎంత పిచ్చి వాడు అడిగాలయ్యా గజపురి తాలూకా ఢిల్లీ అస్థిరపురము పంచ పాండవుల ఐదుగురు మరో పాండవులు పుట్టిరు కురుక్షేత్రముల వీళ్ళే పాండవులు అనుకోని కౌరవ దుర్యోధనుడు వాళ్ళను అటువంటి రంగ విద్యముల మరణము చేసిండు మరణము చేసినాడు అయ్యో మన కడుపు గాలమని అవతలేసి కొడుకులు లేరని బాధపడంగా నకురుని భార్య పొన్నమదేవి గర్భాన మళ్ళీ చివరికి ఒక్క కొడుకు కలిగిండు కొడుకు కలిగినాడు మనకు ఒక్క మొలక దొరికినట్టు దొరికింది మొలకను రుచాన్ని చేయాలనుకోని ఐదుగురు పంచో పాండవులు మరి ఎవరయ్యా పొన్నమాదేవి అన్న కొడుకు పేరు రంపాల మారని పేరు పెట్టుకుని అల్లారు మీద కదా అది పెంచి పెద్ద చేసింది మన వంశం ఎత్తి పొందాలంటే ఈ కొడుకు అన్న దక్కాలి మనకి అలనాడికి అలనా కదిగో ఎవరయ్యారు మరి ఎటువంటి మాత్రం వీర చక్రపురి వారి వీర చక్రపురి మహారాజు వారి వీరమాంబదేవి కన్నబిడ్డ రూపావతి దేవి రూపావతి దేవికున్న రంపాలు రాజుకు కళ్యాణం చేస్తే దేవాల దేవతలు పోయి పెళ్లి చూసిరు అక్షంతలు వేసిరు ఆశీర్వదించి వచ్చారు వచ్చిన తర్వాత ఎప్పుడు లెక్క ఒకటి కానీ నాగవెల్లి కానీ నాగవెల్లి 4 వద్దులు వచ్చిందో అని అన్నారు పంచో పాండవులు అన్నారు అయ్యా మీరా చక్రపురి మహారాజా ఎప్పుడా మీ ఇంటికాడ నీతో లెక్కమైంది ఆడపిల్లలు కన్నందుకు మా ఇంట్లో ఆడపిల్లలు లేరు మా ఇంట్లో ఏం పండుగ చేస్తామయ్యా దొంగ ఇచ్చింది ఒక్క కొడుకు 4 వద్దులు నాగవెల్లి మా ఇంటికి ఆడ చేసుకుంటానయ్యా అన్నారు మీతోటి ఏమంతడమే నాకు గొప్ప మీ మాటకి ఎదురు చెప్తారా ఇచ్చుకున్నాడు ఇక పుచ్చుకున్నాడు పులి నీ ఇష్టమే నా ఇష్టం అయ్యా అని లెక్క ఒకటైనా భార్య భర్తల దాకా దూరంగా బ్రాహ్మణుడు అన్నాడు బ్రహ్మముడి ఇడివద్దయ్యా బ్రహ్మముల మీద భార్య భర్తలు తీసుకుపోయిండు 4 వద్దుల నా ఇంట నాగవెల్లి అని ఒంటి స్తంభం మారు ఇద్దరాలు మగల నుంచి నుంచిన్నాడు ఎవరయ్యా మాయరమ్మ నాట్యం చేసుకుంటా తోంటి ఓంగ ఆ జలగడలు నోట్లు వేసుకుని నాట్యం చేస్తుంది నారదుడు ఆ పిల్లకి ఎదురుగా వచ్చిందట ఎదురుగా వస్తే ఎదురుగా తన ముసలోడాన్ని ఎగిరంత దూరాన్ని దునికిందట ఏందో పిల్ల నీకు నువ్వే ముడతాను అందగత్తి అన్నదట అంత అందగత్తి లోకముల లేదని అన్నప్పుడు ఆ నారదుడు పక్కున నవ్విండు నువ్వా అందగత్తి నిన్న పెళ్లికి పోయిన గామె ఆడిదంటే అందమంటే గది నాకంటే అందగత్తి ఎవరు అన్నప్పుడు ఆ నారదుడు అన్నాడు ఓయ్ పిల్ల నీ అన్నమే కాలు గోరుల కంటి రెప్పల గొర కాదు అగో వీర చక్రం రాదు భార్య వీరమాంబ గర్భాన పుట్టింది రూపావతి దేవి అన్నాడు రూపావతి దేవికున్న రంపాల రాజుకు పెళ్లి అన్నట్టు ఏంది రంపాల రాజు అంటే జల్లు అన్నది రంపాల రాజుకు రూపావతికి కళ్యాణం చేశారు నిన్న లెక్కమైంది 4 వద్దులు నాగవెల్లి మేము పోయి అక్షంతలేసి అన్నభోజనం చేసి వచ్చిన అందగాడంటే రంపాల రాజు అందగత్తేనంటే రూపావతి అన్నాడు రంపాల మహారాజు అంటేనే నా పేరు కలిసింది అందగాడన్నప్పుడే అతడు నాకు కావాలన్నది కన్న తండ్రి ఇంద్రుడి దగ్గర పోయిన ఆయన నాకు పెళ్లి కావాలను అన్నది
అడిగి ఆడుతుంటది బిడ్డ దేవసభ చేసిన నీకు నచ్చిన వాళ్ళని కోరుకో నీకు పెళ్లి చేస్తా అన్నాడు. చిచి చిచి చి వీళ్ళంతా సుక్కలట్టు వాళ్ళు ఆయన సూర్యుని అసంటోడు కావాలి అన్నాడు. బిడ్డ లేని కోరదు స్వామి నువ్వు ఈ దేవస్థానం అంటున్నది ఇక్కడ అన్నాడు. ఇంట్లో పాండవులు ఉన్నారే అన్నది. ఓ బిడ్డో పాండవులు అని అంటే నాకు మనవన్ను నీకు మానాళ్ళు ముసలాళ్ళు కాదు నాతో వాళ్ళు కావాలి నీకెందుకు అన్నాడు. వాళ్ళ పుత్ర సంతానం అనేది లేదా అన్నాడు. ఓ బిడ్డ పోంగ ఇక్కింది ఒక్క కొడుకు పాపం నిన్ననే పెళ్లి చేసి మేము అంతా పోయి వచ్చినాము అన్నాడు. ఏయ్ లగ్గక్కడ నేను నాగవెల్లి కాలేదు నాగవెల్లి నాకు పెళ్లి పెళ్లి అయినా రంపాల రాదనే పేరు రంప అనే పేర్లు కలిసిన అతడే నాకు భర్తగా ఉన్నాను. దేవలోకానికి అధిపతి అయిన ఇంద్రుడే భయపడ్డాడు. బిడ్డో పాండవుల తోలికి పోవద్దు. పాండవులంటే సత్యవంతులు నీతివంతులు బలవంతులు. పాండవులనంటే నాగుంబావు లాంటి కులం వాళ్ళని వద్దు బిడ్డ వాళ్ళ తోలి పోదు. పెళ్లిని పిల్లని అడగడానికి పోతే చెప్పున కొడతారు ఎవరైనా కదా. పెళ్లికి పిల్లగాడు ఉన్నాడయ్యా అని అంటే ఎవరైనా అడుగుతారు కులం బలం. పెళ్లికి పిల్ల ఉన్నదంటే కూడా ఎవరైనా అడుగుతారు పిల్ల ఉన్నదంటే కులం బలం.